హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. దీనిలో ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కూడా ఉంది. ఫుల్ వీడియో కోర్స్ అది. జస్ట్ అది 249 రూపీస్కి అందిస్తున్నాం. దాని ప్రైస్ 300 చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా జస్ట్ 199 రూపీస్కి అందిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్ అనేది 149 రూపీస్కి అందించడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి పూర్తి కోర్సు విత్ టెస్ట్ సిరీస్ అనేది 99 రూపీస్కి అందిస్తున్నాం. దీన్ని ఇప్పుడు 199 చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే తీసుకుంటాం, ప్రయత్నం చేయండి. ఇంకా కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్సెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చూసే ముందు మీరు మన వీడియోస్ను ఏ జిల్లా నుంచి చూస్తున్నారు, అంటే మీది ఏ డిస్టిక్ అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఈ వీడియోస్ మాత్రం కరీంనగర్ నుంచి అయితే ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. సో నైట్ నుంచి ఇక్కడ చాలా వర్షం అయితే ఉంది, విపరీతంగా వర్షం పడుతూనే ఉంది. సో మీ దగ్గర కూడా వర్షం ఉందా లేదా అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, చాలామంది లైక్ చేయట్లేదు. సో ఇంత వర్షం పడుతున్నా ఇక్కడ సరిగా నెట్ లేదు అండ్ పవర్ కూడా సరిగా లేదు, అయినా కూడా మీకు వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నియామకాలు చకచక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. వేగం పెంచిన టీజీపీఎస్సీ 13 నోటిఫికేషన్లకు తుది ఫలితాలు వెల్లడి, మిగతా వాటికి రాత పరీక్షల నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో టీజీపీఎస్సీ వేగం పెంచినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ రాత పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాలను వెల్లడిస్తుంది. కొత్త కమిషన్ ఏర్పాటైన 6 నెలల వ్యవధిలో 13 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి తుది ఫలితాలను ప్రకటించింది. 2022లో ప్రకటించిన పరీక్షలు నిర్వహించని పోస్టుల్లో కొన్నిటికి రాత పరీక్షలు పూర్తి చేసినట్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మిగతా వాటికి రాత పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్లోగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మినహా మిగతా ఉద్యోగ నోటిఫికేషన్ల ఫలితాలన్నీ ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ 3 నోటిఫికేషన్లు కాకుండా మిగతా వాటికి సంబంధించి కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఇచ్చారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి న్యాయ వివాదాలను పరిష్కరించి నిరుద్యోగులకు ఉపశమనం కలిగించింది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వివాదాలు పరిష్కరించి అని చెప్పి చూడవచ్చు. 2017లో మనకి ఏదైతే ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. సో దానికి సంబంధించిన వివాదాలను కూడా పరిష్కరించినట్టు ఇచ్చారు. దాంతోపాటుగా రీసెంట్గా మనకు 2017లో జారీ అయినటువంటి ఈ పీఈటీ పోస్టులకు సంబంధించి కూడా వివాదాలను పరిష్కరించి వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు నియామకాలు పూర్తయినటువంటి పోస్టుల వివరాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఫిజియోథెరపిస్ట్కి సంబంధించిన పోస్టులు, గురుకుల ప్రిన్సిపల్స్, ఇట్లా అన్ని పోస్టులకు సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. వెటర్నరీ అసిస్టెంట్ల దాకా ఇచ్చారు. అంటే వీటికి సంబంధించి ఇప్పటివరకు మేము వీటి యొక్క నియామక ప్రక్రియను కంప్లీట్ చేశామని చెప్పేసి టీజీపీఎస్సీ అయితే చెప్తుంది. దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 4కు సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు. ముగిసిన గ్రూప్ 4 సర్టిఫికేట్ల పరిశీలన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 సర్వీసుల ఉద్యోగాలకు సంబంధించి ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు 2 నెలల పాటు పరిశీలన కొనసాగింది. అక్కడకు రాలేకపోయిన వారికి, ధృవీకరణ పత్రాలు పెండింగ్లో ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు శనివారంతో ముగిశాయి. సో వీళ్ళకు కూడా టైం అనేది కంప్లీట్ అయినట్టు ఇక్కడ చూడవచ్చు. పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఇచ్చినటువంటి ఆప్షన్ల మేరకు త్వరలోనే తుది నియామకాలు చేపట్టాలని చెప్పేసి టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు అక్టోబర్లో జరగనున్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ వెలువరించింది. అండ్ గ్రూప్ 3 దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే సవరించేందుకు ఈ నెల 2 నుంచి 6 వరకు ఎడిట్ అవకాశాన్ని కూడా కల్పించింది. సో అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, భూగర్భ జల శాఖలో నాన్ గెజిటెడ్ అధికారులు కావచ్చు, అండ్ వసతి గృహ సంక్షేమ అధికారులు అంటే హెచ్డబ్ల్యూకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డిఏఓ పోస్టులకు సంబంధించి తుది ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో వీటికి సంబంధించి కూడా మనకి ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హెచ్డబ్ల్యూకి సంబంధించి మనకు జిఆర్ఎల్ రావాలి అండ్ దాంతోపాటుగా ఫైనల్కి
అండ్ అదేవిధంగా అక్కడ నార్మలైజేషన్ కూడా ఉంది. వాటన్నిటి కలిపి ఒకసారి ఇవ్వచ్చు. అంటే నార్మలైజేషన్ చేసి మనకు ఒకటేసారి ఫైనల్ కీతో పాటుగా GRL రిలీజ్ చేయవచ్చు. TGPSC మనకి ఎప్పుడు కానీ ఏ నోటిఫికేషన్ సంబంధించినా కూడా అదే రకంగా చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి మనకు కంప్లీట్ అయినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడ మనకు TGPSC సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే కొన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ విద్యుత్ సంస్థల్లో 3000 ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. వచ్చే నెలలో భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు విద్యుత్ సంస్థల్లో భారీగా ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాల్సింది. ఈ నేపథ్యంలో వివరాలన్నీ పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 విద్యుత్ సంస్థల్లో 3000కు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలిసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చు అని చెప్పేసి అంచనా. సో ఈ లెక్కలు తేలాక వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఒక్కో క్యాడర్ వారిగా వివరాలను సంస్థ యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కామ్లు కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్కోలకు పెద్ద ఎత్తున పదోన్నతులు ఇచ్చారు. సో జెన్కోలో ఇంకా మరికొందరు ఉన్నారు. సో ఈ పదోన్నతులతో కింది స్థాయి సంబంధించి దాదాపుగా 3000కు పైగా ఖాళీలు ఏర్పడతాయని చెప్పేసి వీటన్నిటిని నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. మనకి ఇటీవల ఏదైతే ఈ పదోన్నతులు అయితే జరగడం జరిగింది, సో దాని ద్వారా 3000కు పైగా ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా జెన్కోలో పదోన్నతులపై కొంత వివాదం ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ అవి కనుక పరిష్కరించినట్లయితే ఇంకా వీటి యొక్క ఖాళీల సంఖ్య పెరగవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మనకి మొదటి నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఉంది. దాంతోపాటుగా ఈ విద్యుత్ సంస్థల్లో కూడా మనకు జెన్కో నుంచి ఈ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా 3000కు పైగా ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా గ్రూప్ 3 అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం వీడియో కూడా చేసాం. సో ఎవరైనా గ్రూప్ 3 అప్లికేషన్లో మిస్టేక్ చేసినట్లయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మనకు ఈ నెల 2 నుంచి నెక్స్ట్ 6 తేదీ వరకు మీరు వీటికి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే మిస్టేక్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో మీరు వీటికి సంబంధించి అయితే వాటిని ఎడిట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కొలువుల భర్తీపై కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ రావడం జరిగింది సాక్షి న్యూస్ పేపర్లో. శాఖల వారీగా ఖాళీలపై ఆశల పల్లకిలో నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వం ఖాళీలపై మరోసారి ఆరా తీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ కొలువులపై నివేదికలు ఇవ్వాలని చెప్పేసి ఆదేశించడంతో మనకు శాఖల వారీగా వివరాలు రాబడుతున్నారు. సో గతంలోనే కొత్త జోనల్ వ్యవస్థ చట్టబద్ధత లభించగా తదనుగుణంగానే నియామకాల ప్రక్రియ జరగనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మరో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రకటించడంతో తదనుగుణంగా చర్యలు ముమ్మరం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. దాదాపుగా 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. అంటే మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఇక ప్రతి శాఖలో ఉన్నటువంటి శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంత, ఉన్నవారెంత, ఖాళీలు ఎన్ని అనేటువంటి కోణంలో నివేదికలు రూపొందిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారీ స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు ఉండడంతో నిరుద్యోగులు ఆశలు చిగురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1000 నుంచి 1200 వరకు ఖాళీలు ఉండనుండగా అతి త్వరలోనే పూర్తి లెక్క తేలనున్నట్లు ఇక్కడ ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఖాళీల వివరాలు ఏంటి అనేది కూడా ఇక్కడ కొంత ఇచ్చారంటే స్ట్రెంత్ ఒక శాఖలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనేటువంటి వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే అన్ని శాఖల్లో ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. వయో పరిమితి పెరిగేనా అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే తాజాగా ఉద్యోగాల నియామకాలకు వయో పరిమితి పెంచాలనేటువంటి డిమాండ్ నిరుద్యోగుల నుంచి వినిపిస్తుంది. సో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు 2017లో ప్రభుత్వం 10 ఏళ్ల మేరకు పొడిగించింది. 34 ఏళ్ళు ఉన్నటువంటి వయసునప్పుడు 44 ఏళ్లకు పొడిగిస్తూ సడలింపు ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు. అలాగే SC ST అభ్యర్థులకు అదనంగా మరో 5 ఏళ్ల పొడిగించింది. సో పోలీస్ స్కూళ్ళలో కూడా 3 ఏళ్ల వయో పరిమితి పెంచినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. దాంతోపాటు కొత్త జోన్ల ప్రకారం మనకి నోటిఫికేషన్ల ప్రక్రియ ఉండబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీషాట్ ద్వారా గ్రూప్ 1కు ఇంగ్లీష్లోను పాఠ్యాంశ ప్రసారాలని చెప్పేసి చూడవచ్చు. నేటి నుంచి క్లాసులు ప్రారంభం. CEO వేణుగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి టీషాట్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులకు గ్రూప్ 1 పాఠ్యాంశాల ప్రసారం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు మనకు తెలుగులో పాఠ్యాంశాల ప్రసారం ఉండగా ఇకపై ఇంగ్లీష్లో కూడా వీటిని ప్రసారం చేయనున్నట్లు మనకు టీషాట్ అయితే ఇక్కడ ప్రకటించినట్లయితే చూడవచ్చు. సో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇక మీదట పాఠ్యాంశాలు అనేటువంటి ఇంగ్లీష్లో కూడా ఉండబోతున్నట్లు ఇక్కడ మనకు టీషాట్ అయితే ఒక ప్రకటన చేసినట్లు చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే పాఠశాలలు మూసేస్తే ఉద్యమమే అంటే ఇక్కడ చూడవచ్చు. 1864 స్కూళ్ల మూతకు సర్కారు కుట్ర. 8 నెలల్లోనే విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం. రాష్ట్రంలో ఖాళీగా 25,000 టీచర్ పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడ మనకు కేటీఆర్ గారు మాట్లాడుతున్నట్లు ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్టు ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ దాంతోపాటు ప్రతిభలో కనుక చూసినట్లయితే పాలిటిక్స్ సంబంధించి ప్రధానమంత్రులకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ చూడవచ్చు. అండ్ రసాయన శాస్త్రం సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అండ్ నమస్తే తెలంగాణలో ఇక్కడ మీకు ఇది గ్రూప్ 1 మనకు మెయిన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ సంబంధించినటువంటి ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకు ఇక్కడ ఇండియన్ హిస్టరీ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి. నేను అన్ని న్యూస్ పేపర్లో ఉన్నటువంటి
ఎడ్యుకేషన్ అప్డేట్ సంబంధించినటువంటి అంటే ఈ ఆర్టికల్కి సంబంధించి ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఏ న్యూస్ పేపర్లో ఏమి ఇస్తున్నారు అనేది ఇక్కడ వెలుగు సక్సెస్లో కూడా మీరు చూడవచ్చు. సో వీటన్నిటి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒక 1.5 అవర్ వీటికి మీరు టైం కేటాయించండి. ఇవి యాక్చువల్గా మనకు ఇది మీరు మాన్యువల్గా పేపర్ వేయించుకుంటే దాంట్లో ఈ ఆర్టికల్స్ రావట్లేదు. ఓన్లీ ఆన్లైన్లో ఉండేటువంటి పేపర్స్కి సంబంధించి ఈ ఆర్టికల్స్ ఉంటున్నాయి కనుక ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక 1 అవర్ వీటిపైన మీరు టైం కేటాయిస్తే మీకు రివిజన్లో చాలా బాగా యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక వీటిని యూజ్ చేసుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రుబీనాకు కాంస్యం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. భారత్ ఖాతాలో 5వ పథకం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో షూటర్ అద్భుత ప్రతిభ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3వ స్థానంలో నిలిచినటువంటి రుబీనా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు పారా ఒలింపిక్స్లో భారతదేశానికి మరో పథకం రావడం జరిగింది. దీంతో ఇప్పుడు పథకాల సంఖ్య అనేది 5కు చేరడం జరిగింది. సో ప్యారిస్ వేదిక జరుగుతున్నటువంటి పారా ఒలింపిక్స్లో భారత షూటర్ల హవా కొనసాగుతుంది. రెండో రోజు భారత్ ఈ విభాగంలో 3 పథకాలు లభించగా తాజాగా శనివారం 3వ రోజు షూటింగ్లో భారత్ ఖాతాలో మరో పథకం వచ్చి చేరిందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ క్వాలిఫికేషన్ రౌండ్లో తడబడిన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అయినా కూడా బ్యాడ్మింటన్లో మరో పథకం కూడా ఖాయమైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ శీతల్ దేవి సరిత కుమారులకు షాక్ అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో వీళ్ళకు అంటే ఏదైతే వ్యక్తిగత విభాగంలో అయితే పథకం కోల్పోయినట్టు కూడా చూడవచ్చు. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్ అవి ఉన్నాయి. సో దాంట్లోకి ఇట్లా మేబీ వస్తే రావచ్చు. సో ఇక్కడ వీటికి సంబంధించి మీరు పేర్లు గుర్తుంచుకోండి, వాళ్ళు ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారని చాలా ఇంపార్టెంట్. కానీ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే భూ అంతర్భాగంలో మరో ప్రాంతం అంటే ఇక్కడ చూడవచ్చు బాహ్య కేంద్ర మండలంలో గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే భూమికి సంబంధించి పరిశోధనలు జరుపుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తాజాగా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు మరో ఆసక్తికరమైనటువంటి విషయాన్ని కనుగొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో భూమి లోపల ఉండేటువంటి బాహ్య కేంద్ర మండలం ఔటర్ కోర్ లోపల ఈ డొనట్ ఆకారంలో ఒక ప్రాంతం దాగి ఉన్నట్లు గుర్తించారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏ దేశానికి సంబంధించిన పరిశోధకులు దీన్ని గుర్తించారు అని చెప్పేసి అడగవచ్చు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని గుర్తించినట్టు గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు వాతావరణంలో కూడా మరొక పొర కూడా ఉన్నట్లుగా నిన్న మనం ఒక అప్డేట్ చూసాం. అది కూడా ఏ పరిశోధకులు గుర్తించారనే మీరు కింద కామెంట్ చేయండి. ఇది మనకు భూమి లోపల మరొక ప్రాంతం ఉందని చెప్పేసి ఆస్ట్రేలియాకు సంబంధించిన పరిశోధకులు అయితే గుర్తించారు. ఈ రెండు ఇంపార్టెంట్, ఒక దగ్గర రాసుకొని చదివడానికి ప్రయత్నం చేయండి. ఎలన్ మస్క్కు బ్రెజిల్ షాక్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ నొందిరవచ్చు. ఎక్స్పై నిషేధం విధించిన బ్రెజిలియన్ సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలన్ మస్క్తో వివాదం నేపథ్యంలో బ్రెజిల్లో ఎక్స్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు అక్కడి టెలికాం శాఖ చర్యలు తీసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఇది ఎట్లా అడుగుతారంటే డైరెక్ట్ ఇటీవల ఎక్స్ను నిషేధించినటువంటి దేశం ఏదని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో బ్రెజిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేరుగా అడుగుతారు ఎటువంటి బిట్స్, చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఆంగ్లంలోను గ్రూప్ 1 డిజిటల్ ఓకే ఆల్రెడీ మనం చూసాం ఇది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రాజెక్ట్ చీతాపై వెబ్ సిరీస్కు కేంద్రం ఆమోదం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో ఆఫ్రికా దేశాల నుంచి భారత్కు తీసుకువచ్చినటువంటి చీతాలు ఇక్కడ మనుగడ సాగించడంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై వెబ్ సిరీస్ చిత్రీకరించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీని నేమ్ ఇక్కడ మనం చూసినట్టయితే షోకేస్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కంట్రీ టు ది వరల్డ్ పేరిట ఈ వెబ్ సిరీస్ను తీసుకురాబోతున్నారట. మొత్తం 4 విభాగాలు ఈ వెబ్ సిరీస్లో ఉండన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 17 నాటికి మనకు చీతాలు భారతదేశంకు తీసుకొచ్చి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా, సో ఇప్పుడు మనం 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఇదే నెలలో దీనికి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ఏ దేశం నుంచి మొదటగా భారతదేశానికి తీసుకువచ్చాం ఈ చీతాలు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కూనో నేషనల్ పార్క్ వీటిని మనం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు షూటింగ్ కూడా అక్కడనే జరుపుతారంట. గాంధీ సాగర్ కావచ్చు లేదంటే ఈ కూనో నేషనల్ పార్క్లో వీటికి సంబంధించినటువంటి వెబ్ సిరీస్ యొక్క చిత్రీకరణ జరగబోతున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ వాటికి సంబంధించి కూడా ఇచ్చారు. భారత్ నుంచి ఇప్పటివరకు మనకి ఎన్ని వచ్చాయని కూడా. సో భారత్కు నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12, మొత్తం 20 చీతాలను ఇప్పటిదాకా తీసుకొచ్చారు. ఇందులో 8 మృతి చెందగా చీతాలకు పుట్టినటువంటి 17 కూనర్లో 12 సజీవంగా ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో వీటన్నిటిపైన మొత్తం వీటి యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ దానిపైన మొత్తం ఇదైతే ఒక వెబ్ సిరీస్ అయితే తీయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అదేవిధంగా మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా షేర్ చేస్తున్నాం. దాంట్లో జాయిన్ కాండి అండ్ అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కి మనం ఈ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.